హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిఖితా తెలుగు ట్రేడింగ్. మనం ఇవాళ ప్రైస్ యాక్షన్లో వన్ ఆఫ్ ద క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ చూద్దామండి. హ్యామర్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. ఇది మనందరికీ తెలిసిందే కదా, హ్యామర్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. ఇది చాలా ఇంపార్టెంట్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అండి. ఎస్పెషల్గా డౌన్ ట్రెండ్స్లో కనుక యూస్ చేసి ట్రేడింగ్ చేయగలిగితే ఇంకా ఏ టెక్నికల్ ఇండికేటర్స్ లేకుండా ఓన్లీ హ్యామర్ ప్యాటర్న్ యూస్ చేసి మాత్రమే ప్రాఫిటబుల్ ట్రేడ్స్ చేయొచ్చండి. మనం దీనిలో ఎలాంటి టైప్స్ ఆఫ్ హ్యామర్స్ ఉన్నాయి, దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ట్రేడ్ ఎంట్రీ, ఎగ్జిట్, స్టాప్ లాస్ ఎప్పుడు తీసుకోవాలి అనేది చూద్దాము. బట్ బిఫోర్ వి బిగిన్, ఒకవేళ మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అండ్ మీరు బెనిఫిషియల్గా ప్రాఫిటబుల్గా ట్రేడింగ్ ఎలా చేయాలి అనేది నేర్చుకోగలుగుతారు. మనకు తెలిసిందే అండి, హ్యామర్ ఎలా ఉంటుంది. ఒక బాడీ అండ్ ఒక లాంగ్ విక్ ఉంటుంది. ఆ బాడీ పైన కానీ కిందగానే ఫామ్ అవ్వచ్చు. హ్యామర్ ఏ కలర్లో అయినా ఉండొచ్చండి, గ్రీన్ ఆర్ రెడ్, దానికి ఎలాంటి సిగ్నిఫికెన్స్ లేదు. కానీ ఎప్పుడు ఫామ్ అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అది మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. మనం హ్యామర్స్ 4 టైప్స్ ఉంటాయండి. ఒకటి హ్యామర్, ఇంకొకటి ఇన్వర్టెడ్ హ్యామర్, ఇంకొకటి షూటింగ్ స్టార్, ఇంకొకటి వచ్చేసి హ్యాంగింగ్ మ్యాన్. ఇవన్నీ హ్యామర్ షేప్లోనే ఉంటాయండి. ఒక స్మాల్ బాడీ ఉంటుంది, లాంగ్ విక్ ఉంటుంది, పైన నెగ్లిజిబుల్గా చిన్నది ఉండకపోయినా కూడా దాన్ని హ్యామర్ కింద కన్సిడర్ చేస్తాము. కానీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, హ్యామర్ గురించి బాడీ అండ్ ఈ లాంగర్ విక్ ఎప్పుడు 1:3 రేషియోలో ఉండాలి మోస్ట్లీ, ఆర్ 1:3 ఉంటే బెటర్. 1:3 కంటే ఇంకా ఎక్కువ అంటే 1:4, 5 ఉంటే ఇంకా బెటర్ హ్యామర్ ఫామ్ అయ్యి స్ట్రాంగ్ ట్రెండ్ చూపిస్తున్నట్టుగా అర్థం అండి. అంటే 1 బాడీ ఉండాలి, 3 విక్ ఉండాలి. ఫస్ట్ ఈ హ్యామర్ అండ్ ఇన్వర్టెడ్ హ్యామర్ చూద్దామండి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, అన్ని హ్యామర్ షేప్లోనే ఉంటాయి కదా, మరి ఎలా ఐడెంటిఫై చేయాలి, అది హ్యాంగింగ్ మ్యానా, షూటింగ్ స్టారా, లేకపోతే ఏ టైప్ ఆఫ్ హ్యామర్ అని ఎలా ఐడెంటిఫై చేయాలి అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇలాంటి క్వశ్చన్ నాకు చాలామంది అడిగారు. నేను లాజికల్గా ఏం ఆలోచిస్తాను ఆర్ ఎలా గుర్తుపెట్టుకుంటాను ఏది అని, అది అంటే ఇక్కడ డౌన్ ట్రెండ్లో ఫామ్ అయ్యేవనేవి హ్యామర్ అండ్ ఇన్వర్టెడ్ హ్యామర్. ఇలా అయినా ఉండొచ్చు ఆర్ ఇలా అయినా ఉండొచ్చు. డౌన్ ట్రెండ్లో ఫామ్ అవుతే ఇది హ్యామర్, ఇది ఇన్వర్టెడ్ హ్యామర్. అదే అప్ ట్రెండ్లో ఫామ్ అయిన వాటిని హ్యాంగింగ్ మ్యాన్ అండ్ షూటింగ్ స్టార్ అంటారండి. హ్యాంగింగ్ మ్యాన్ అంటే పైన బాడీ హ్యాంగ్ అవుతూ ఉంటుంది, షూటింగ్ స్టార్ అంటే బాడీ కిందకు ఉంటుంది. ఇవి మనం డీటెయిల్గా చూద్దామండి విత్ ఎగ్జాంపుల్స్. హ్యామర్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్లో 3 ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఫస్ట్, హ్యామర్ అనేది మనం అనుకున్నట్టుగా డౌన్ ట్రెండ్లో ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ హ్యామర్ ఫామ్ అయింది, డౌన్ ట్రెండ్లో ఫామ్ అవ్వాలి. అండ్ హ్యామర్ ఫామ్ అవ్వగానే అది ఒక అప్ ట్రెండ్ని ట్రిగర్ చేస్తున్నట్టుగా మనకి ఇక్కడ తెలుస్తుంది. అండ్ ఎంత పెద్ద విక్ ఉంటే అంత బెటర్ హ్యామర్ అప్ ట్రెండ్ని చూపిస్తున్నట్టండి. సో ఇక్కడ ఇది చూడగానే ఈ హ్యామర్ చూస్తే మనకి హ్యామర్ రాగానే ఈ డౌన్ ట్రెండ్లో మార్కెట్స్ పైకి వెళ్ళినాయండి. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే, హ్యామర్ కనిపించగానే ట్రేడ్ ఎంటర్ అవ్వకుండా నెక్స్ట్ వచ్చే క్యాండిల్ దీని హైని కవర్ చేసుకుంటూ వెళ్ళాలి. అది హై కంప్లీట్గా కవర్ చేసిన తర్వాత ట్రేడ్ ఎంట్రీ తీసుకొని దీని క్యాండిల్ లోని స్టాప్ లాస్గా పెట్టుకొని ఈ రెసిస్టెన్స్ లెవెల్ని టార్గెట్గా పెట్టుకుంటే మీకు ప్రాఫిటబుల్ ట్రేడ్ ఎంటర్ అవ్వచ్చండి. ఇప్పుడు మనం ఇన్వర్టెడ్ హ్యామర్ చూద్దామండి. ఓకే, మనం ఇన్వర్టెడ్ హ్యామర్ అనుకున్నట్టుగా ఇన్వర్టెడ్ హ్యామర్ అండ్ హ్యామర్ డౌన్ ట్రెండ్లో ఫామ్ అవుతాయి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ ఫామ్ అయిందండి. ట్రెండ్ ఇక్కడ డౌన్ ట్రెండ్లో కనిపిస్తుంది, హ్యామర్ ఫామ్ అయింది. హ్యామర్ ఫామ్ అవ్వగానే మార్కెట్ అప్వర్డ్స్గా ట్రెండ్ చేసిందండి. మీరు 2 హ్యామర్స్ చూడొచ్చు ఇక్కడ, అంటే మార్కెట్లో హెసిటేషన్ ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఈ మార్కెట్ మీరు అబ్జర్వ్ చేస్తే హ్యామర్ ఫామ్ అవ్వగానే నెక్స్ట్ క్యాండిల్స్ ఎప్పుడైతే హైని కవర్ చేస్తాయో అప్పుడు ట్రేడ్ ఎంట్రీ తీసుకొని, అంటే ఈ 2 క్యాండిల్స్ని ఇగ్నోర్ చేసి ఈ క్యాండిల్ హై క్లోజ్ అయ్యాక, అంటే ఈ క్యాండిల్ కంప్లీట్గా హ్యామర్ హైని క్లోజ్ చేసిన తర్వాత ఎంట్రీ తీసుకొని ఈ రెసిస్టెన్స్ లెవెల్ని టార్గెట్గా దీన్ని సపోర్ట్గా పెట్టుకొని ట్రేడ్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ తీసుకోవచ్చు అండి. హ్యామర్ అండ్ ఇన్వర్టెడ్ హ్యామర్ ఎప్పుడు డౌన్ ట్రెండ్లో చూస్తాము. ఇప్పుడు హ్యాంగింగ్ మ్యాన్ అండ్ షూటింగ్ స్టార్ చూద్దామండి. హ్యాంగింగ్ మ్యాన్ ఇంకా షూటింగ్ స్టార్ మనం అనుకున్నట్టుగా అప్ ట్రెండ్లో ఫామ్ అవుతూ ఉంటాయి.
రాదర్ దాన్ హ్యామర్ అండ్ ఇన్వర్టెడ్ హ్యామర్ ఏవైతే డౌన్ ట్రెండ్లో ఫామ్ అవుతాయో. సో హ్యాంగింగ్ మ్యాన్ ఇక్కడ ఫామ్ అయిందండి, అప్ ట్రెండ్లో ఉంది మార్కెట్, హ్యాంగింగ్ మ్యాన్ ఫామ్ అయ్యింది, అండ్ దెన్ అప్పటి నుంచి హ్యాంగింగ్ మ్యాన్ ఫామ్ అవ్వగానే మనకి మార్కెట్ డౌన్వర్డ్ ట్రెండ్ అయిందండి. సో హ్యాంగింగ్ మ్యాన్ ఫామ్ అవ్వగానే ఇక్కడ మీరు చూస్తే 2 హ్యాంగింగ్ మ్యాన్ ఫార్మేషన్లో, హ్యాంగింగ్ మ్యాన్ ఫార్మేషన్ అయిన తర్వాత ఉండే నెక్స్ట్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత మీరు ఈ రెసిస్టెన్స్ లెవెల్ని మార్క్ చేసుకుని దీన్ని బట్టి ట్రేడ్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ తీసుకోవచ్చండి. మీరు హ్యామర్తో పాటు మీరు ఇక్కడ క్లియర్గా చూస్తే ఒక ప్యాటర్న్ ఫార్మేషన్ లాగా కూడా ఫామ్ అయిందండి. మీరు ఈ 2 పాయింట్స్ని బేస్ చేసుకుని ట్రేడ్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ తీసుకోవచ్చు. ఇది హ్యాంగింగ్ మ్యాన్. ఇప్పుడు ఒక షూటింగ్ స్టార్ ఎగ్జాంపుల్ చూపిస్తానండి. షూటింగ్ స్టార్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, షూటింగ్ స్టార్ మనం డిస్కస్ చేసుకున్నట్టుగా ఎప్పుడు అప్ ట్రెండ్లో ఫామ్ అవుతుందండి. అప్ ట్రెండ్లో ఫామ్ అయింది. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూస్తే కనుక మీరు, ఇది షూటింగ్ స్టార్ ఫామ్ అయింది, ఇక్కడ అప్ ట్రెండ్లో ఫామ్ అయింది. హ్యామర్ ప్యాటర్న్ విచ్ ఇస్ అ షూటింగ్ స్టార్, అది ఫామ్ అవ్వగానే మనకు క్లియర్గా డౌన్ ట్రెండ్ కనిపిస్తుందండి. మీరు ఇది ఫామ్ అవ్వగానే నెక్స్ట్ క్యాండిల్ క్లోజ్ అయిన వెంటనే మీరు పొజిషన్ తీసుకొని ఈ రెసిస్టెన్స్ లెవెల్ని స్టాప్ లాస్ గాను, ఈ పార్షియల్ సపోర్ట్స్ని ఎగ్జిట్ గాను వాడుకుని ట్రేడ్ చేయొచ్చు. సో మనం అనుకున్నట్టుగా ఏమేమి ప్యాటర్న్స్ ఉన్నాయండి, హ్యామర్, ఇన్వర్టెడ్ హ్యామర్, హ్యాంగింగ్ మ్యాన్, షూటింగ్ స్టార్. ఇవి 2 డౌన్ ట్రెండ్లో ఫామ్ అవుతాయండి, ఇవి 2 అప్ ట్రెండ్లో ఫామ్ అవుతాయి. ఒకవేళ బాడీ పై నుండి విక్ లోవర్గా ఉంటే దీన్ని హ్యామర్ అంటారు, విక్ లాంగ్గా ఉండి బాడీ కిందకుంటే దీన్ని ఇన్వర్టెడ్ హ్యామర్ అంటారండి. అదే హ్యాంగింగ్ మ్యాన్ అండ్ షూటింగ్ స్టార్ అప్ ట్రెండ్లో ఫామ్ అయినప్పుడు బాడీ కనుక పైకి ఉంటే దీన్ని హ్యాంగింగ్ మ్యాన్ అని, బాడీ కిందకుంటే దీన్ని షూటింగ్ స్టార్ అని అంటారండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు ఇంకా ఏమైనా టాపిక్స్ మీద వీడియో చూడాలి అనుకుంటే అవి కామెంట్ బాక్స్లో యాడ్ చేయండి, నేను దాని మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.